హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ గోవర్ధన్. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజిటబుల్ పులావ్. సో వెజిటబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు మనం వెజిటబుల్స్లో క్యారెట్స్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, ఫ్రెంచ్ బీన్స్, పొటాటోస్. సో అన్ని ఇట్స్ ఎ మిక్స్ వెజిటబుల్ పులావ్. సో మనం బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ గ్రెయిన్ రైస్ యూజ్ చేయవచ్చు. సో ఫ్లేవర్స్కి మనం గీ యూజ్ చేయవచ్చు, బట్ నేనైతే నార్మల్ ప్లెయిన్ ఆయిల్తోనే చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో హియర్ వి గో. సో నేను ఎప్పుడు రైస్ ఉండాలనుకున్నా కానీ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ హండీ. ఓకే, సో మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. లక్కీ దట్ వీఆర్ ఇన్ ఇండియా. సో అల్యూమినియం వెసిల్స్ అనేది వెరీ కామన్, బట్ ఈ షేప్ అనేది నాకు చాలా ఇష్టం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నౌ. సో ఫస్ట్లీ మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. నేను ఒక 100 ml ఆఫ్ ఆయిల్ వేద్దాం అనుకుంటున్నాను. నేను ఆయిల్ ఎక్కువ తినను, ఐ డోంట్ లైక్ ఆయిల్ బికాస్ మనం కుక్ చేయాలి కాబట్టి ఐ విల్ పుట్ ఓన్లీ 100 ml ఆఫ్ ఆయిల్. సో ఇది ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ కావడానికి మాత్రమే ఇది. సో వెజిటేబుల్స్ కొంచెం టాస్ అయితే బాగుంటుందని. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. సో అన్ని గరం మసాలా దీంట్లోనే పెట్టేస్తాను నేను. గరం మసాలా ఇంక్లూడ్స్ స్టార్ అనస్ ఫ్లవర్, కొంచెము ఇలైచీ అండ్ కార్డమమ్, సినమన్ అండ్ దెన్ క్లోవ్స్, కొంచెం షాయి జీరా కూడా యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు. సో బిర్యానీ అయినా పులావ్స్ అయినా ఏదైనా కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హర్బ్. సో ఈ హర్బ్స్ని మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాం దీంట్లో. కొంచెం ఆయిల్లో టాస్ అయిన తర్వాత దెన్ మనం వేరే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ గరం మసాలా అంతా మంచిగా కొంచెం క్యారమలైజ్ అయిపోయింది, బ్రౌన్ అయిపోయింది. దెన్ వీ విల్ యాడ్ ఆనియన్స్, స్లైస్డ్ ఆనియన్స్. మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఇది ఆనియన్స్ బ్రౌన్ అవుతేనే ఆ పులావ్ది ఆ స్లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో దానికోసం మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాము. కుక్ చేసే ముందు we will add half teaspoon of salt. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోదు దీనికి, బట్ మనం ఓన్లీ ఆనియన్స్ని కొంచెం క్యూర్ చేయడానికి. ఓకే, పులావ్లో ఆ గరం మసాలా ఫ్లేవర్ కొంచెం తాకితేనే దాని ఫన్ ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే లవంగ్ కొంచెం ఎక్కువ వేసేసుకుంటే కొంచెం ఎక్కువ స్పైసీ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. బట్ నేను దీంట్లో ఈ రెసిపీలో కొంచెం చేంజెస్ చేస్తున్నాను. యాక్చువల్గా హోల్ గరం మసాలా వేసిన తర్వాత నా దగ్గర ఒక లవ్లీ మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇది గ్రౌండెడ్ గరం మసాలా. సో హోల్ గరం మసాలా నీకు ఫ్లేవర్ మాత్రమే ఇస్తుంది, బట్ ఇది మీకు టేస్ట్ కూడా ఇస్తుంది. కాబట్టి సో నేను గ్రౌండెడ్ మసాలా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను, బికాస్ నేను స్పైసీ లైక్ చేస్తాను. సో మీరు కూడా స్పైసీ కావాలి అనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ దెన్ ఇది ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత, గరం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా ఈజ్ అ మేజర్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇదే మొత్తం మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, సో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కూడా అయిపోయింది. కొంచెం టాస్ చేసేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అండ్ దెన్ కొంచెం బ్రౌన్ అవనిద్దాము కొంచెం, ఎందుకంటే మనము ఫాస్ట్గా కుక్ చేయదు. ఓకే, మెల్లిగా కుక్ చేయాలి. అండ్ కుకింగ్ అనేది ఇట్స్ నాట్ వర్క్, సో ఇట్స్ ఎన్ ఆర్ట్. ఓకే, ఐ కాల్ ఇట్స్ ఎన్ ఆర్ట్. సో దాన్ని మనం కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్తో చేస్తేనే సో అది డెలిషియస్ ఫుడ్ అవుతుంది. ఓకే, జనరలీ మనం అందరము ఎవరు ఫుడ్ లైక్ చేస్తాము, హోటల్స్ ఫుడ్ కాదండి, మనము మదర్స్ వండే ఫుడ్ ఉంటుంది కదా. సో వాళ్ళది డెలిషియస్ అవ్వడానికి ఒకటే కారణం ఏంటంటే వాళ్ళ బేబీస్కి పెట్టడానికి. సో దే విల్ పుట్ హోల్ హార్టెడ్గా వాళ్ళు కుక్ చేస్తారు కాబట్టి అది డెలిషియస్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇదంతా బ్రౌన్ అయిపోయింది ఇప్పుడు. సో ఓవర్ బ్రౌన్ కూడా అవసరం లేదు, కొంచెం స్లైట్ బ్రౌన్ అయితే మీకు యూ విల్ గెట్ నైస్ లైట్ బ్రౌనిష్ రైస్ ఉంటుంది మనకి. ఓకే, సో దీంట్లో నేను ఇంకా వెయిట్ చేయను. ఫస్ట్ ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కలర్.
ఫస్ట్ గోస్ క్యారెట్స్. ఓకే, సో క్యారెట్స్ వేసేసుకుంటున్నాను. రైట్, అండ్ దెన్ కమ్స్ యువర్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్. సో ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో. దెన్ కమ్స్ యువర్ పొటాటో. ఇవి కొంచెం స్ట్రాంగ్ వెజిటబుల్స్ కాబట్టి ఇది ఫస్ట్ మనం వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఒక 5 minutes మంచిగా కుక్ చేద్దాం. కుక్ చేసిన తర్వాత ఇంకా మనకి రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ 2 వెజిటబుల్సే ఉంటాయి. వన్ ఈజ్ కాలీఫ్లవర్ అండ్ అనదర్ ఈజ్ గ్రీన్ పీస్. అవి సాఫ్ట్ వెజిటబుల్స్ కదా, సో తొందరగా కుక్ అయిపోతాయి. ఇది మనం ఒక 5 minutes కంపల్సరీ కుక్ చేయాలి. సో వి విల్ లీవ్ దిస్. కొంచెం సేపు మనం ఇది వదిలేద్దాము. ఇది కొంచెం టాస్ అయిపోయిన తర్వాత దెన్ మనము రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత వాటర్ వేయాలి. వాటర్ ఒకసారి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం స్ట్రెయిన్ రైస్ వేసేస్తాం. సో వాటర్ కంటెంట్ అయితే జనరల్గా అందరికీ తెలుసు, బట్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో మీకు ఒకసారి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఒక 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇది స్టాండర్డ్, ఇది నార్మల్ ప్లెయిన్ రైస్ కూడా జనరల్గా స్టీమ్ ప్రాసెస్ అంటే అట్లనే కుక్ అవుతుంది. బట్ ఎనీ బిర్యానీస్ ఆర్ పులావ్స్, సో దిస్ ఈజ్ వాట్ ద స్టాండర్డ్. బట్ మనం ఇక్కడ వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే కూడా బెటర్, రైట్? సో యాక్చువల్గా మనం ఇది రెసిపీ తీసుకోవడానికి కారణం ఏంటంటే అసలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఈ డెలిషియస్ ఫుడ్ ఉండడానికి రీజన్ మనకి దీంట్లో 3 colors ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఒకటి వైట్ అండ్ ఒకటి గ్రీన్, విచ్ మీన్స్ సో దిస్ రెప్లికైజ్ యువర్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. సో వీఆర్ బ్లెస్డ్ టు బార్న్ ఇన్ ఇండియా కాబట్టి సో దానికోసం నేను ఈ ఫుడ్ ఇవాళ తీసుకున్న రెసిపీ. అండ్ దిస్ రెసిపీ ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ మై లవ్లీ వ్యూవర్స్. సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా రెసిపీ. సో యాజ్ ఐ సెడ్, సో వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇండియన్స్ కాబట్టి మనం ఈ 3 colors ఎప్పుడైనా జనరల్గా మనం ఇవాళ రేపు లైక్ జనరల్లీ ఇఫ్ యూ గో టు సమ్ రెస్టారెంట్స్ అక్కడ థీమ్ బేస్డ్ ఫుడ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 January వస్తుంది ఆర్ 15th Augustకి మంచిగా ఫ్లాగ్ డెజర్ట్స్ లేకపోతే ఫ్లాగ్ ఫుడ్ కలర్, ట్రై కలర్, ఐ మీన్ టు సే సాఫ్రన్, వైట్ అండ్ యువర్ గ్రీన్. సో మనం కూడా లక్కీ దట్ వీఆర్ ఆల్సో మేకింగ్ ద సేమ్ రెసిపీ. అండ్ హియర్ వి గో. సో ఇక్కడ మనం కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇంత లూజ్ కావడానికి కారణం ఏంటి తెలుసా? దీంట్లో కొంచెం వాటర్ వేసిన. సో వాటర్ వేసేస్తే బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో ఐఎమ్ పుట్టింగ్ దిస్ 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది కొంచెం కుక్ చేసి కొంచెం టాస్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎక్కువ కుక్ చేయడం అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ యువర్ బ్యూటిఫుల్ కాలీఫ్లవర్. సో మంచిగా ఉంది. కొంచెం కాలీఫ్లవర్ వేసేటప్పుడు కంపల్సరీ చూసి వేయాలి, ఎందుకంటే దాంట్లో వామ్స్ ఉంటాయి, రైట్? సో ఇది అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ యువర్ గ్రీన్ పీస్. ఈ గ్రీన్ పీస్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది, దీంట్లో ఎక్కువ కుక్ అవ్వడానికి అవసరం లేదు. ఇది వేసుకున్న తర్వాత మీకు చెప్పినట్టే నేను వేసేస్తున్నాను. సో ఇది గ్రైండెడ్ గరం మసాలా. సో కోర్స్లీ గ్రౌండ్ ఇది. సో మీరు ఇక్కడ చూస్తే కార్డమమ్ది ఫ్లేక్స్ మొత్తం కనిపిస్తాయి మీకు, స్కిన్ అంతా. సో ఇది కోర్స్లీ గ్రౌండ్ వేసుకుంటేనే కొంచెం మంచి ఫ్లేవర్స్ వస్తుంది అని. సో టు మై ఎక్స్పీరియన్స్ మా టీచర్స్ ఏవైతే నేర్పించారో సో అది నేను ఫాలో అవుతాను. అండ్ కొంచెం మిక్స్ చేసుకుందాం మనము. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ మనం వెజిటబుల్స్కి మాత్రమే వేసాము, రైస్కి వేయలేదు. సో నాకు తెలిసి ఒక 2 teaspoons ఆఫ్ సాల్ట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్. అండ్ మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మనము గ్రీన్ పీస్ వేసుకున్నాము, కాలీఫ్లవర్ వేసుకున్నాము, ఫ్రెంచ్ బీన్స్, పొటాటో, క్యారెట్స్, అన్ని వెజిటబుల్స్ వచ్చేసాయి. సో దీంట్లో ఇప్పుడు నేను అన్నట్టే సో ఒక 1 kg ఆఫ్ రైస్ నేను కుక్ చేస్తున్నా ఇవాళ మా ఇంట్లో ఒక ఫీస్ట్ ఉందన్నమాట, రైట్? సో మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కాబట్టి సో నేను ఒక 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఇది 2 liters ఆఫ్ వాటర్. సో డబుల్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. చియర్స్ టు యూ ఆల్. సో ఇది బాయిల్ అవ్వడానికి పెట్టేద్దాము. ఇట్ విల్ టేక్ 10 to 15 minutes అప్రాక్సిమేట్లీ. సో దీనిపైన మనం లిడ్ పెట్టేసుకుందాము. ఒకసారి బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తే వీ హ్యావ్ డన్ విత్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఇది బాయిలింగ్ వచ్చేసింది మంచిగా. సో ఇప్పుడు మనము
రైస్ వేసేసుకుందాము. రైస్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటే మళ్ళీ మేబీ సాఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రైస్ వేసేసుకుందాం మనం. సో రైస్ వేసేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు మేబీ 10-12 మినిట్స్లో ఇది అయిపోతుంది. మళ్ళీ కొంచెం సేపు స్టీమ్ పెట్టేస్తే సో ఇట్ విల్ బీ రెడీ ఫర్ సర్వీస్. అండ్ దీంట్లో కొంచెం బేసిక్ టెక్నిక్ ఏంటంటే చాలాసేపు మిక్స్ చేయదు. ఇది మిక్స్ చేస్తే ఇది రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనము కొంచెం స్లైడ్గా మిక్స్ చేసుకొని వదిలేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. సో వాటర్ అంతా సింక్ అయిపోయింది. దీంట్లో కొంచెం స్టీమ్ ఇవ్వాలి ఒక 5 మినిట్స్లో. సో మనం ఇది మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే సో కొంచెం వాటర్ ఉంది. సో వాటర్ ఒక్కసారి మనం క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఈ ప్రాసెస్నే దమ్ అంటారు. అంటే యూ నీడ్ టు కుక్ ఇన్ టు అ స్టీమ్. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము అండ్ 5 మినిట్స్లో ఫుడ్ ఈజ్ రెడీ. ఓకే, సో వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో లుక్ ఎట్ దిస్ వేప. ఒకసారి రైస్ కుక్ అయిందా లేదా చూసుకుందాం. మనం జనరల్గా ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఉండదు, అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే హ్యూమన్ ఎర్రర్స్. ఓకే, సో మనం అయిందా లేదా అని చెక్ చేసుకుంటేనే ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఇదైతే ఎంత కావాలి అంత అయితే పక్కా అయిపోయింది. సో లెట్స్ go for service now, and here we go. So look at this వండర్ఫుల్ వెజిటబుల్ పులావ్. సో దీంట్లో ఇంకా ఏం అవసరం లేదు. మనం ఏం కావాలి అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నాం. దీంట్లోకి కొంచెం ఏమన్నా కర్రీ అట్లా కూడా ఏం అవసరం ఉండదు, ఎందుకంటే మనం అన్ని స్పైసెస్ వేసాం అండ్ వెజిటబుల్స్ వేసినాం కాబట్టి. సో దిస్ డెలిషియస్ ఫుడ్ ఫర్ యూ, అండ్ విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. We will meet in the next episode. Thank you for watching, and please subscribe.